బ్యాక్ టు బులెటిన్. మీ సెల్ పోయిందా? పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారా? ఇక మీదట అలాంటి అవసరమే లేదు. ఎక్కడి నుండైనా ఆన్లైన్లో సులభంగా ఫిర్యాదు చేయొచ్చు. అదే సిఈఐఆర్ పోర్టల్. ఈ పోర్టల్లో ఫిర్యాదు చేసిన వెంటనే మీ మొబైల్ ఐఎంఈ నెంబర్ ఆధారంగా ట్రాకింగ్లోకి వెళుతుంది. ఎవరైనా మొబైల్ ఫోన్ ఆన్ చేసి వేరే సిమ్ వేసిన వెంటనే పోర్టల్కు మెసేజ్ వస్తుంది. అలా మొబైల్ ఆచూకీ తెలుసుకుని వాటిని బాధితులకు అప్పగిస్తున్నారు పోలీసులు. 2 ఏళ్లలో 9,000కు పైగా సెల్ ఫోన్లను బాధితులకు అప్పగించారు సైబరాబాద్ పోలీసులు. ఈ పోర్టల్ ఎలా పనిచేస్తోంది, బాధితులు ఎలా పోర్టల్లో ఫిర్యాదు చేయాలి అన్న దానిపై సైబరాబాద్ క్రైమ్ డీసీపీ ఎల్సీ నాయక్తో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. సెల్ ఫోన్లు పోగొట్టుకోవడం ఈ మధ్య సహజంగా మారిపోయింది. అసలు సెల్ ఫోన్లు పోగానే ఆ వ్యక్తి ఏం చేయాలి, ఏ విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి అనే దానికి సంబంధించి మనతో పడడానికి సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ ఎల్సీ నాయక్ ప్రస్తుతం మనతో పడుతున్నారు. ఏంటి సార్, ఒక వ్యక్తి ఇప్పుడు సెల్ ఫోన్ పోగొట్టుకున్నారు అనుకోండి, అతను ముందుగా చేయాల్సింది ఏంటి, ఏ విధంగా చేయాలి? మొబైల్ పోయినప్పుడు దగ్గరున్న పోలీస్ స్టేషన్లో పోయి రిపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ అది మనకు సాధ్యం కాకపోతే ఇంటి నుంచే సిఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా మనం ఆన్లైన్లో మొబైల్ పోయినట్లు రిపోర్ట్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా అది మన ఫోన్కి మెసేజ్ వచ్చేస్తుంది. సో యువర్ కంప్లైంట్ రిసీవ్డ్ అని చెప్పేసి వచ్చేస్తుంది. దాని మీద వీళ్ళు ట్రాకింగ్ చేస్తారు. ఇది ఐఎంఈ నెంబర్ నుంచి తర్వాత ఎక్కడ ఇట్ విల్ టేక్స్ టైం అనమాట. ఇది కాబట్టి ఎవరు కూడా ఫోన్ పోయిందని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు రిజిస్టర్ అయిపోతే, ఆ పోర్టల్లో రిజిస్టర్ అయిపోతే డెఫినెట్గా రికవరీ అవుతుంది. అది కొద్దిగా టైం తీసుకున్నా కూడా రికవరీ అవుతుంది. ఈ సిఐఆర్ పోర్టల్లో ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే ఎఫ్ఐఆర్ అవసరమా సార్, లేదా ఈఎంఐ నెంబర్ ఒకటి ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే సరిపోతుందా ఏంటి? దీంట్లో ఏం అవసరం లేదు. దీంట్లో ఎఫ్ఐఆర్ ఏం అవసరం లేదు. ఓన్లీ మీ యొక్క కంప్లైంట్, మీ యొక్క పర్టికులర్స్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. మీ అడ్రస్, లొకేషన్ ఎక్కడ ఉంది అనేది. ఎందుకంటే మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి మళ్ళీ మీకు ఆన్లైన్లోనే మీకు ఎస్ఎంఎస్ వస్తుంది కాబట్టి. ఒక వ్యక్తి మీకు కంప్లైంట్ చేసిన తర్వాత, అంటే పోర్టల్లో మీరు నమోదు చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి సార్, ఏం చేస్తారు? ఐటీ కోర్ అని ఉంటుంది. దీంట్లో మన సిబ్బంది ఉంటారు. ఓన్లీ ఈ డివైసెస్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారో ట్రాక్ చేస్తారనమాట. ప్రతిరోజు వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళకున్న డివైసెస్తో వాళ్ళు ఎవ్రీడే చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆ డివైస్లో అది ఉంటుంది. అది ఎవరు, అది మనకు ఆల్రెడీ ఇచ్చిన దాని ప్రకారం మనకి ఇచ్చిన ఏదైతే నెంబరు, ఈ ఫోన్ నెంబరు కానీ ఐఎంఐ నెంబర్ ఇచ్చిన ఏది ఇచ్చినా కూడా మనకు ఆటోమేటిక్గా వాళ్ళు ఒకటి ఇచ్చినా ఇంకోటి ట్రేస్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెల్ ఫోన్ రికవరీలో సైబరాబాద్ అనేది ఇప్పుడు 2వ స్థానంలో ఉంది. దాదాపు 2 ఏళ్ళగా ఇప్పటివరకు ఎన్ని సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని ఉంటారు, ఎంతమందికి మీరు వాటిని అప్పచెప్పుంటారు సార్? సో ఇప్పటివరకు మాకు సైబరాబాద్లో ఇది 6వ విడత. ఇది ఇప్పటివరకు మేము 2023 ఏప్రిల్ నుంచి మేము ఈ సెల్ ఫోన్ మొబైల్స్ ఈ ఎవరైతే పోగొట్టుకున్నారో వీళ్ళు మేము ఐఎంఈ నెంబర్స్ దాదాపు ఒక 5,000 వరకు బ్లాక్ చేసాము. దొంగతనాలు అలాగే పోగొట్టుకుంటున్న వాటిలో రికవరీ చేస్తున్న స్థానంలో సైబరాబాద్ 2వ స్థానంలో ఉంది, హైదరాబాద్ 1వ స్థానంలో, అలాగే రాచకొండ 3వ స్థానంలో ఉన్న పరిస్థితి నెలకొంది. కాబట్టి పౌరులు ఎవరు కూడా సెల్ ఫోన్ పోగొట్టుకుంటే భయపడొద్దు. పోర్టల్లో కానీ లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ ఫిర్యాదు చేయండి. తాము సెల్ ఫోన్లని వెతికి మరీ పట్టి ఇస్తామనేది కూడా ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు. కెమెరాన్ సత్యనారాయణతో రాధాకృష్ణ, హైదరాబాద్.